వేములవాడ రాజరాజేశ్వరి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో శ్రీశైలంగానే భావిస్తారు. సోమవారం రోజున ప్రత్యేక రోజులలో శివరాత్రి పర్వదినం రోజున భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటారు. అయ్యవారి లీలలు చెప్పలేనివి. అనుకున్న పనులు ఆయన అనుగ్రహంతో జరగవలసిందే. శంభో హరహర శంభో శంకర, హరహర మహాదేవ్ శంభో శంకర అని భక్తితో రాగి, వెండి, బంగారు చెంబుతో మంచినీరు ఆ భోలాశంకరుని అభిషేకించినచో నా జీవితంలో తెలియని దోషాలు తొలగుతాయని ఆయన లీలలు తెలిసినవారు, అనుభవించిన వారు చెబుతుంటారు. లయకారుడు, ప్రతి ప్రాణమున్న జీవిలో ఆయనే ఉంటాడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే నానుడి ఊరికే రాలేదు. తెలంగాణ రాజనకు మొక్కులో కోడలను భక్తులు కోరికలలో భాగంగా స్వామివారికి సమర్పించుకోవడం అనవాయితీ సాంప్రదాయం. కోడలు స్వయంగా ఆ పరమేశ్వరుని అంశంగా భావిస్తారు. అలాంటి మహిమగల క్షేత్రం దర్శనం పుణ్యఫలం ఫలప్రదంగా ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం. దొరికిన సమయం పార్లమెంటు ఎన్నికల్లో ఆ కొద్దిపాటి సమయం వృధా కానీయకుండా భక్తిపరుడైన నరేంద్ర మోడీ శివభక్తుడు. తన పార్లమెంటు నియోజకవర్గంలోనే ఆ లయకారకుడు కాశీ విశ్వనాథునిగా వెలసి ఎన్నో యుగాలుగా కొలువు తీరినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ పరమేశ్వరుని భక్తుల సౌకర్యార్థం అమ్మ గంగలో మునికేసి నేరుగా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకునే విధంగా తీర్చిదిద్దిన కాశీ క్షేత్రం. సువిశాలంగా ఆలయ ప్రాంగణాన్ని రెనోవేషన్ చేసిన పుణ్యం కట్టుకున్న నరేంద్ర మోడీ అని చెప్పనేవచ్చు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటినా ఎందరో కాశీ పార్లమెంటు నియోజకవర్గానికి ఎన్నికైన పార్లమెంటు సభ్యులుగా కాశీ విశ్వనాథుని ఆలయ పరిసరాలను కానీ భక్తులకు అనుగుణంగా వెడల్పాటి ప్రాంగణము చేయలేదు. అవసరాలు తీర్చాల్సినటువంటి ఎన్నో పనులు పెండింగ్లో ఉన్నా పట్టించుకోలేదనేది తెలుస్తుంది. అప్పటి కాశీ మందిర ప్రాంగణం నరేంద్ర మోడీ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన నాటి నుండి కాశీనగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకున్న విషయం చూడవలసిందే, తెలుసుకోవాల్సిందే అంటున్నారు. ఇప్పుడు రాజరాజేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొని నరేంద్ర మోడీ రాజరాజేశ్వరుని దర్శించుకొని భక్తితో ఆయన్ను కొలిచి ఆయన చరిత్రలో నిలిచారు. మొదటి ప్రధానిగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన నరేంద్ర మోడీ పేరు